హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఫిజిక్స్ విత్ గునా సార్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అవర్ 10th క్లాస్ కాన్సెప్ట్ నుంచి హీట్. ఓకే, ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్పస్లో ఏ విధంగా ఉపయోగపడుతుంటే పాలీసెట్, ఏపీఆర్జీసీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని రాయిస్తున్నప్పుడు కూడా ఈ ఇంపార్టెంట్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఫస్ట్ వీడియోలో నేను సినాప్సిస్ చెప్పబోతున్నాను. దాని తర్వాత దీని మీద కొన్ని ప్రాబ్లమేటిక్స్ కానీ లేదంటే కొన్ని ఆబ్జెక్టివ్స్ కానీ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఇక కాన్సెప్ట్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ హీట్. వాట్ ఈజ్ హీట్? Heat is a form of energy. Heat ante entante it is a form of energy. It can transit from body at hot to the body at cold. అంటే హాట్ బాడీ నుంచి వేడిగా ఉన్న వస్తువు నుంచి చల్లగా ఉన్న వస్తువు వైపుకి ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని ఏమని అంటే హీట్ అంటాం. టెంపరేచర్, ఎస్, చాలామంది అనుకుంటారు హీటు టెంపరేచరు రెండు ఒకటే అనుకుంటారు. బట్ రెండు ఒకటి కాదండి. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా. మరి అది ఎంత హాట్గా ఉంది, ఒక బాడీ అనేది ఎంత హాట్గా ఉంది లేదా ఎంత కూల్గా ఉంది అనేదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూస్ చేసే టెర్మినాలజీ ఏదైతే ఉందో దాన్ని టెంపరేచర్ అంటారు. టెంపరేచర్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్ ఆఫ్ ఏ బాడీ. ఒక బాడీ ఎంత వేడిగా ఉంది లేదా ఎంత చల్లగా ఉంది అనేదాన్ని మనకి తెలియజేసేది ఏదైతే ఉందో అది టెంపరేచర్. ఓకే, మరి హీట్ ఎనర్జీకి యూనిట్స్ ఉన్నాయి అండ్ టెంపరేచర్ కూడా యూనిట్స్ ఉన్నాయి. ఏంటి హీట్ ఎనర్జీకి మనకి యూనిట్స్ ఏంటంటే రెండు యూనిట్స్ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఎస్ఐ యూనిట్స్, రెండోది సిజిఎస్ యూనిట్స్. ఓకే, ఎస్ఐ యూనిట్ ఏంటంటే ఎనర్జీకి యూనిట్ ఏంటండి? సో ఎనర్జీకి యూనిట్ ఆల్వేజ్ జౌల్. సో ఇది ఫుల్గా రాస్తేనేమో స్మాల్ లెటర్ యూస్ చేస్తాం, సింబాలిక్గా రాస్తేనేమో క్యాపిటల్ లెటర్ యూస్ చేస్తాం. సిజిఎస్ యూనిట్ ఏంటంటే క్యాలరీ. సిజిఎస్ యూనిట్ ఈస్ క్యాలరీ. అండ్ టెంపరేచర్కి ఎస్ఐ యూనిట్ కెల్విన్. కెల్విన్ని మనం సింపుల్గా కే అనే లెటర్తో డినోట్ చేస్తాం. సిజిఎస్లో అయితే మనం డిగ్రీస్ సెల్సియస్గా రిప్రజెంట్ చేస్తాం. ద కన్వర్షన్ ఆఫ్ ది ఎనర్జీ ఫ్రమ్ సిజిఎస్ టు ఎస్ఐ యూనిట్ అండ్ కన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఫ్రమ్ సిజిఎస్ యూనిట్ టు ద SI unit or SI to the CGS units. Okay, we will discuss that one in our next video. Okay, now I would like to go through these basics. Next one is thermal equilibrium. ఉష్ణ సమతా స్థితి అంటారు తెలుగులో. సమత, ఈక్వల్ అంటే ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర రెండు బాడీస్ ఉన్నాయి. ఓకే, ఏ అండ్ బి. ఒకటి హాట్ బాడీ, రెండోది కోల్డ్ బాడీ. అయితే రెండింటిని దగ్గర తీసుకొచ్చినప్పుడు హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఈ రెండిట్ల యొక్క టెంపరేచర్ కూడా సేమ్ అయ్యేంత వరకు జరుగుతుంది. సో అందుకే ఏమంటామంటే థెర్మల్ ఈక్విలిబ్రియం అంటే దెర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ బిట్వీన్ బాడీస్. రెండు బాడీస్ అనేవి థెర్మల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆ రెండు బాడీస్ మధ్య హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోతే ఆ కండిషన్ ఏదైతే ఉందో, ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని థెర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ టూ బాడీస్ ఉన్నాయి. ఏ అనేది ఒక బాడీ, బి అనేది అనదర్ బాడీ. సో ఏ అనేది ఒక బాడీ అండ్ అనదర్ బాడీ బి అండ్ సి. ఇవి రెండూ కూడా ఇండివిజువల్గా సి అనే బాడీతో థెర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటే దట్ మీన్స్ ఏ ఈక్వల్స్ టు బి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క టెంపరేచరు 30 degrees అండ్ సి యొక్క టెంపరేచరు 30 degrees అని ఇచ్చాడు. ఇవి రెండు థెర్మల్ ఈక్విలిబ్రియం. ఓకే, ఆ రెండు ఇండివిజువల్గా బీతో ఈక్వల్గా ఉన్నాయి అంటే వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ది బి అంటే డెఫినెట్లీ యూ కెన్ రైట్ దట్ ఈస్ ఆల్సో 30 degrees Celsius. దట్ ఈస్ కాల్డ్ యాజ్ థెర్మల్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ తీసుకున్నారు, ఆయిల్ తీసుకున్నారు. ఆ రెండింటిని 100 ml తీసుకుని గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఓకే కొంతసేపు మనం హీట్ చేసినప్పుడు ఓకే అవి రెండు కూడా ఒకే రకంగా హీట్ అవుతాయా అంటే రెండిటి యొక్క టెంపరేచర్ కూడా 10 minutes తర్వాత చూస్తే ఒకేలా ఉంటుందా? ఉండదు. సో యాక్చువల్గా ఆ టెంపరేచర్ని మనం మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైస్ ఏంటి? ఆ టెంపరేచర్ని మనం యూజ్ చేయడానికి మెజర్ చేసే డివైస్ థెర్మోమీటర్. ఏంటంటే థెర్మోమీటర్ ఇస్ ఏ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ. ఇక స్పెసిఫిక్ హీట్ అంటే వచ్చాం కదా, అంటే 100 ml
వాటర్ తీసుకున్నాం, 100 ml ఆయిల్ తీసుకున్నాం. ఈ రెండిటిని గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఒక 10 minutes తర్వాత చూస్తే రెండిటి యొక్క టెంపరేచరు సేమ్ కాదు. ఓకే, సో మరి ఎందుకు అలాగంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్. మరి ఇక్కడ స్పెసిఫిక్ హీట్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద 1 gram ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, మన దగ్గర 1 గ్రాము సబ్స్టెన్స్ ఉంది. ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ 1 degree Celsius ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం. దానికోసం మనం ఎంత హీట్ ఎనర్జీని సప్లై చేయాలో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. ఓకే, నెక్స్ట్ హీట్ ఎనర్జీ ఫార్ములా. హీట్ ఎనర్జీ జనరల్గా మనకి Q అనే లెటర్తో డినోట్ చేస్తున్నామండి. సో బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ బుక్స్ వీఆర్ రిప్రజెంటింగ్ విత్ డిఫరెంట్ యూనిట్స్. ఓకే, ఇక్కడ M అంటే మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్, S అంటే స్పెసిఫిక్ హీట్ అండ్ డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. దీని మీద మనకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడండి. ఇక ఇంటర్నల్ ఎనర్జీ. సో ఒక బాడీ యొక్క టెంపరేచర్, ఓకే, లేదంటే ఒక బాడీ తీసుకున్నట్లయితే అందులో మాలిక్యూల్స్ అనేవి కొన్ని వైబ్రేట్ అవుతాయి, కొన్ని రొటేట్ అవుతాయి, కొన్ని ఆస్కులేట్ అవుతాయి. సో ఈ అన్నిటి యొక్క టోటల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ అని కానీ లేదంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్గా కానీ చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎవాపరేషన్. ఇవాపరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ద మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్. మీరు ఒక గ్లాస్తో వాటర్ తీసుకున్నారు, గ్లాస్తో వాటర్ తీసుకుంటే కొంతసేపటికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే, కొన్ని డే తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది లెవెల్ అనేది తగ్గుతాం అబ్జర్వ్ చేస్తారు. అంటే ఏమవుతున్నాయి, ఈ సర్ఫేస్ నుంచి బయటికి వెళ్ళే మాలిక్యూల్స్ యొక్క నెంబర్ ఎక్కువగా ఉండి రిటర్న్ అయ్యి తక్కువ అవడం వల్ల లెవెల్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిట్ తీసుకుని మీరు చేతిలో వేసుకున్నట్లయితే చల్లగా అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం ఇమీడియట్గా మనకి అది కనిపించకుండా పోతుంది. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటే ఎవాపరేషన్ అంటారు. ద ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎవాపరేషన్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ కూలింగ్ ప్రాసెస్. ఎవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్. ఏ టెంపరేచర్ దగ్గరైనా సరే జరుగుతుంది. ఓకే, కండెన్సేషన్ ఈజ్ ఏ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. కండెన్సేషన్ ఈజ్ ఏ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గ్యాసియస్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్ అనేవి లిక్విడ్ స్టేట్లోకి వస్తాయండి. సో ఇది కూలింగ్ ప్రాసెస్ కాబట్టి కండెన్సేషన్ అనేది వార్మింగ్ ప్రాసెస్. ఓకే, మరిన్ని వీడియోస్ని మరిన్ని ఈ టాపిక్స్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.